అంటే మీ పేరు తీయగానే ఎన్టీఆర్ గారికి ప్రియ శిష్యుడిగా చెప్తారు. అంటే 100% ఎన్టీఆర్ గారితో ఉన్న కొన్ని సందర్భాలు కానీ కొన్ని ఇవి ఏమైనా తనతో ఉన్న కొన్ని సంఘటనలు ఏమైనా చెప్పగలుగుతారా? ఒక మాటలో చెప్పాలంటే నన్ను కొడుకులాగా ప్రేమించాడు. అప్పట్లో నేను ఆఫ్టర్ ఆల్ 27 ఏటనే ఎమ్మెల్యే అయ్యాను. చాలా గ్రేట్ అది. యూనివర్సిటీ నుంచి అప్పటికి నాకు మ్యారేజ్ కూడా కాలేదు. యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా అసెంబ్లీకి వచ్చాను, నయా పైసా ఖర్చు కాకుండా. అసలు అట్లెట్లా మీకు టికెట్ ఇచ్చారు? అది 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 నాకే కాదు, చాలా మంది ఇచ్చాడు. నా ఒక్కరికి కాదు, డబ్బులు లేకుండా టికెట్లు ఇచ్చిన ఏకైక వ్యక్తి. పైరవికారులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. పైరవికారుల సంఘటన కూడా లేకుండా, ఏ వ్యక్తి కూడా చొరబాటు లేకుండా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా టికెట్ ఇచ్చిన నాయకుడు అంటే ఎన్టీ రామారావు. చదువును బట్టి ఇచ్చాడు. ఏం చదువుకున్నారు? ఆ ఒక్కరికే కాదు, దళితుల్లో బీసీల్లో బీసీ పార్టీ, బీసీల పార్టీ అని ముద్రపడింది ఒక తెలుగుదేశానికి ఆ రోజులలో. అదేవిధంగా ఎస్సీలలో మాదిగలకు నష్టపోయింది కాబట్టి మాదిగలను కూడా మాలతో సమానంగా టికెట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. దాంట్లో నన్ను ముఖ్యంగా నా మ్యారేజ్ ముహూర్తం ఆయన చేతితో రాసిచ్చారు. నాకు ముహూర్తం కూడా తర్వాత హాల్ బుక్ చేశాడు. మన ఎక్కడ కింద ఉన్నది కదా మ్యారేజ్ హాల్, అంబేద్కర్ భవన్, వెంకట్రామరెడ్డి హాల్ అంటారు. అది మన ట్యాంక్ బండ్ దిగగానే రైట్ సైడ్ ఫంక్షన్ హాల్ ఉంది కదా, అంటే విఐపి ఫంక్షన్ హాల్. ఆ రోజులో ఓకే హాల్ బుక్ చేశాడు ఆయనే స్వయంగా. ఆయనే. తర్వాత మ్యారేజ్కి వచ్చాడు, మరుసటి రోజు మ్యారేజ్ డిన్నర్ ఇచ్చాడు. అందుకని అంతగా ప్రేమించే నాయకుడు నా దృష్టిలో అంతకంటే నాకు ఒక విధంగా చెప్పాలంటే ఆయన నాకు దేవుడు. ఆయనే నాకు రాజకీయ జీవితం ఇచ్చినటువంటి నాయకుడు. ఆయన మర్చిపోలేను. ఇక అదే బొంగ అధికారం, నేను ఏం చేసినా సైజ్ చెప్పేటోడు. నాకు ఫస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాడు, తర్వాత మైన్స్ మినిస్టర్ ఇచ్చినాడు, ఆ తర్వాత పవర్ మినిస్టర్ ఇచ్చినాడు. మెయిన్గా పవర్ మినిస్టర్ వల్ల పెద్ద పేరు వచ్చింది నాకు. ఓకే, అంతా కరెంట్ లేదు కదా మీ ఊళ్ళల్లో. అంటే అప్పుడు అంటే కరెంటు కొరత చాలా ఉండేది. ఇప్పుడు మన జిల్లాలో నర్రరాఘవరెడ్డి వీళ్ళంతా కూడా ఎప్పుడు ధర్నాలు చేసేవారు, ధర్నాలు ఊకే అదే ఎలక్ట్రిసిటీ బోర్డు దగ్గర. బట్ నేను మంత్రి అయినాక నల్గొండ జిల్లాలో పవర్ ప్రాబ్లం లేకుండా చేశాను. స్టేట్లో బలైన వర్గాలు పేద ప్రజల ఇళ్లలో కరెంటు వెలుగులు వెలిగించింది ఎన్టీ రామారావు గారు. ఆనాడు పవర్ మినిస్టర్గా నేను, ఆయన దయ వల్ల. కాబట్టి ఏది చేసినా దాంట్లో ఒక అందం ఉంది. నాకు కొంతకాలం సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇచ్చారు. అప్పుడు గురుకుల పాఠశాలలు ఎన్టీ రామారావు గారు పెట్టారు. అసలు ఎన్ని హాస్టల్ కట్టానో నాకే తెలియదు. మా ఆలయాల్లో కానీ నల్గొండ జిల్లాలో కానీ అడుగడుగున హాస్టల్స్ కట్టించాను. అంటే ఏంటంటే పవర్ మన చేతుల్లో ఉంటే ఎంతో కొంత ఉన్న దాంట్లోనైనా మన జాతికి చూసుకుంటామని ఒక తృప్తి మిగులుతుంది. ఏమని పిలిచేవారు మిమ్మల్ని? తమ్ముడే అందరినీ ఇంకా అదేనే, తమ్ముడు బ్రదర్ అంతేనా? బ్రదరే తమ్ముడు బ్రదర్. అంటే నిజంగా టికెట్ ఇవ్వడం అనేది ఫస్ట్ గొప్పతనం ఆయనదైతే, ఒకసారి టికెట్ ఇచ్చిన దాన్ని నిలుపుకొని మళ్ళీ 6 సార్లు గెలవడం అనేది కూడా అది అంటే మీరు చేసిన సర్వీస్ కారణంగానే అది ఆ క్రెడిట్ అనేది. అంతేగా తమ్ముడు, మనం చేసిన సర్వీసు. ముఖ్యంగా నాకు ఈ అడుగుడు ఈ చేతులు చాపుడు ఏందో నాకు అర్థమే కాదు ఇప్పటికీ. మరి నా ఎట్లా అయితే జరుగుతుందో నాకు తెలియదు. ఇంటికి తాగి ఎవరు రాడు. తాగి ఇంట్లో ఈ రోజు వరకు అడుగు పెట్టినోడు లేడు. ఇది సాధ్యమా మిగతాలకి? నేను తాగను, తాగినోని నేను ఇంటికి రానియను, తాగినోనికి పదవి ఇయ్యను. అజ్జుడు మళ్ళా. అంటే మీరు ఎప్పుడు అలవాటు లేదా? అలవాటు చేసుకోలేదు నేను. ఇక సర్వీస్ ఇట్లుంటేనే ఇది సర్వీస్ లాగా ఉంటుంది, లేకపోతే ఎవరికి భయం ఉండదు. నేను తాగుతున్నాను, ఆయన తాగుతాడు, ఆయన తాగుతాడు, ఇంకోటి తాగుతాడు. డిసిప్లిన్ ఏముంటుంది? తాగినప్పుడు ఏదో వాగుతుంటారు. మర్యాద లేకుండా ఉంటుంది కదా. ఒక లీడర్ అంటే లీడర్ ఎట్లుండాలనో ఆ రకంగా ఉండి చూపించినటువంటి జీవితం నాది. 2 అరటి పండ్లు తిని పొద్దంతా ఉన్న జీవితం నాది యాజ్ ఎ మినిస్టర్ కూడా. ఏడబోయి కోళ్ళు మినిస్టర్ అయినాక కూడా కోళ్ళు గొర్రెలు కోసుకొని తినడానికే పోతున్నట్టు పోతుంటారు. వస్తున్నానంటే 10 రకాల వంటలు తయారైతే కదా. అని లేవు సార్, పప్పు పచ్చి పులుసు పెట్టాలి వాడు ఎవడన్నా పెడితే. ఇది రూల్ నాది. కాబట్టి మా క్యాడర్ ఇప్పటిదాకా కూడా నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. సరే 50 ఏళ్ళు ఉన్నోళ్ళు, 60 ఏళ్ళు ఉన్నోళ్ళు, 70 ఏళ్ళు ఉన్నోళ్ళు, 80 ఏళ్ళు ఉన్నోళ్ళు
వాళ్ళంతా అంటుంటారు. దేవుడే ఆ నరసింహులు పాపం, ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరి దగ్గర వచ్చి తినాలనేటువంటి అభిప్రాయం కూడా ఆయనకు ఉండేది కాదు. ఎవరైనా ఉంటే అందరికి భోజనాలు తినేది. మనం తినేది ఏంది? భోజనమే కదా, భోజనం తిందాం, అంతేగాని ఇది కావాలి అది కావాలనేది ఆ పెట్టేవాడికి కూడా ఒక బర్డన్ మనం క్రియేట్ చేయటం. 100 మందికి అన్నం పెట్టాలంటే ఇప్పుడంటే బాగా బలిసిలే, కానీ గతంలో ఏముండే సార్? పేదోడికి 100 మందికి అన్నం పెట్టాలంటే వాడు ఒక 5,000 రూపాయలు ఖర్చు అయినాయి అనుకో, ఎవడియాలి మాట? ఇవన్నీ అవసరం లేని ముచ్చట్లని నా అభిప్రాయం. ఇంత అన్నం వండుతారు, ఇంత పప్పు పచ్చి పులుసు,